నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మేజ్ కాప్ బోరర్, దీన్ని కార్న్ వామ్ లేదా ఇయర్ వామ్ అని కూడా అంటారు. అయితే మొక్కజొన్నలో ఇది చాలా సీరియస్ పెస్ట్. అయితే ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ స్టేజ్ నుండి గ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ కు మారుతున్న స్టేజ్. అయితే ఈ స్టేజ్ లో ఈ పెస్ట్ అనేది ఇన్ఫెస్టేషన్ ఎక్కువగా ఉంటుంది. దీని సిమ్టమ్స్ వచ్చేసి కార్న్ పైన బొక్కలు పెట్టుకొని లోపలికి వెళ్ళి హాయిగా గ్రెయిన్స్ తింటా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా గుర్తించడం అంటే, ఈ లార్వా వచ్చేసి ఆకుపచ్చ నుండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కంకుల పైన బొక్కలు పెట్టి లోపల గ్రెయిన్ ఫిల్లింగ్ ను లేదంటే పాల మిల్కింగ్ స్టేజ్ లో ఉన్న గ్రెయిన్స్ ను తినడం జరుగుతుంది. అప్పుడు గ్రెయిన్ ఫిల్లింగ్ లేదా గ్రెయిన్ ఫార్మేషన్ స్టేజ్ అనేది ఉండదు. కాబట్టి ఈల్డ్ లాసెస్ అనేది ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా వస్తుంది. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఎకో పర్పస్ ఎక్స్పెరిమెంట్ ట్రాప్స్ ని లేదా లైట్ ట్రాప్స్ ను ఇన్స్టాలేషన్ చేసుకోవడం. ఈ లైట్ ట్రాప్స్ ను లేదా సెక్స్ ఫెరోమోన్ ట్రాప్స్ ను ఇన్స్టాలేషన్ చేసినప్పుడు రిప్రొడక్టివ్ సైకిల్ ను బ్రేక్ చేయడం జరుగుతుంది. ఈ రిప్రొడక్టివ్ సైకిల్ ను బ్రేక్ చేయడం జరిగినప్పుడు మనకు పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అలాగే బయాలజికల్ కంట్రోల్ వచ్చేసి ఎన్పివిని అప్లై చేసుకోవాలి. ఈ ఎన్పివిని వచ్చేసి 10 days ఇంటర్వెల్లో 2 times 2 సార్లు అప్లై చేసుకోవాలి. తర్వాత కెమికల్ స్ప్రేస్ వచ్చేసి మాల్థనైన్ 5D వచ్చేసి 25 kg పర్ హెక్టర్ లేదా ఫాస్ఫోలైన్ 4D వచ్చేసి 5 kgs పర్ హెక్టర్ ను అప్లై చేసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే మనకు ఈల్డ్ ను కాపాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరింత ఇన్ఫర్మేషన్ కు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.